లేటెస్ట్‌గా అయితే ఏపీ రాజకీయాల్లో ఒక విషయం అయితే బాగా ట్రెండ్ అవుతుంది. అదేమిటంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం జరుగుతుందని మనకు తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా కొన్ని విశ్వసనీయుల వర్గాల ప్రకారం ఏందంటే, ఇప్పుడు తెలంగాణలో ఆమె పాదయాత్ర చేసింది. అప్పుడు ఒక పార్టీని స్థాపించడం జరిగింది. తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. అయితే ఈ సందర్భంగా అయితే ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి వైఎస్ షర్మిల అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియామకం జరుగుతుందని, అక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేస్తుందని మనకైతే తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆమె అయితే తన యొక్క అన్నకి వ్యతిరేకంగా పోరాడతారా అనేది మనం చూడాలి. ఒకప్పుడు జగనన్న వదిన బాణాన్ని అని చెప్పేసి జగన్ తరపున ప్రచారం చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఆ అన్నకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోరాడడం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందని మనం చూడాలి. ఏదేమైనా కానీ ఆ రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు మనం కామన్ అని చెప్పుకోవాలి. ఆమె ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది మనకి తెలియాల్సి ఉంది. ఆమె రీసెంట్‌గా అయితే నారా లోకేష్‌కి అయితే ఒక క్రిస్మస్ గిఫ్ట్‌ని కూడా పంపడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మనకి ఇండైరెక్ట్‌గా ఇండికేషన్ ఇచ్చిందని మనం చెప్పుకోవాలి. ఆమె ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడుతుందని. చూడాలి ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో.